మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. Hello. Welcome, ma'am. థ్యాంక్ యూ. You are welcome. Are we ready for the meeting? మన ఈఎంఐ కోసం వస్తే ఆణ్యమున్నో తీసుకొచ్చింది ఏంట్రా? I'll wait outside. మీటింగ్ బాగా జరిగిందా? ఓకే. సాఫ్ట్ డ్రింక్? నో థ్యాంక్స్. ఓకే. సారీ ఓహ్, ఐల్ జస్ట్ బీ బ్యాక్. యా. అన్న అమ్మాయి ఒంటరిగా ఉంది, రండి. భయం వేసిందా? ఇట్లాంటి టచ్చింగ్ లేవమ్మా. అవును. దీనికి లేనప్పుడు మనకెందుకురా, టచ్ చేస్తే పోలా. నువ్వెవడరా? అన్న మనోడే అన్న. మనోడంటే ఎరా గుర్తుపట్టావా? సారీ రా, నేను టీవీ సీరియల్స్ చూడు. అప్పుడు సెల్లే కదరా, ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్తా, ఎలా గుర్తుపట్టవో చూస్తా. రేయ్, నీ గుర్తింపు ఇంకా రావాలంటే ఓ చిన్న పందెం వేసుకుందామా? ఆఫ్ కోర్స్, నీకు దమ్ముంటేనే. ఏంటి? ఏ సెల్ తాకడం వల్ల నీకు సిల్లెడిపోయిందో దాన్నే మళ్ళీ వాడదాం. నీకు దమ్ముంటే ఆ సెల్ని తాకు, పిల్ల నీకు. వన్ సెకండ్. వన్ సెకండ్ అయిపోయింది కదరా, తీసుకోండి. ఏరా, మీరు మారరా? రౌడీ ఎదవలు, మీకెందుకురా ఈ ఛాలెంజ్లు, రియాలిటీ గేమ్ షోలు? చక్కని పిల్లుంది, పక్కనే బైక్ ఉంది, పట్టుకున్నావా పట్టుకెళ్ళావా అన్నట్టు ఉండక పందెవనగానే పందుల్లో పరిగెత్తడమే. ఆ రోజు నాకు సెల్లోని పిల్ల ముఖ్యం, ఇవాళ నాకు సెల్ కన్నా పిల్లే ముఖ్యం. థ్యాంక్స్ రా, ఇప్పుడు సెల్ నాదే, పిల్ల నాదే. కొట్టించుకోవడం కన్నా మనం కొట్టుకోవడం బెటర్. అరే చూపి, నీకు చేతులు చూడటం కూడా వచ్చా?
వాళ్ళు ఎవరో తెలుసా? నా వాచ్ చైన్ కోసం వచ్చుంటారు. ఆహా, ఆ పిచ్చి బంగారం లేదు, అది పంపించిన రౌడీలు. అవునా? యూ డోంట్ వరీ, నీకు నేనేం కానివ్వను. నీకు నేను ఉన్నాగా, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే ఓకే. పద. అబ్బా, కాలు ఏమైంది? కాలు నొప్పి. ఏ? పట్టుకు పట్టు పట్టు చెప్పేసి. అవును, ఈ దెబ్బలేంటి? బాత్రూమ్ లో జారి పడ్డాం. అందరునా? అందరం ఒకటే బాత్రూమ్ యూజ్ చేస్తాం. సిల్లీ బగ్గర్స్. ఇదిగో బాగా బెదిరించారు కదా. లేకపోతే బ్యాలెన్స్ డబ్బుల కోసం కక్కుతు పెట్టి సొల్లు వాగుతున్నావు అనుకున్నావా? ఐ లైక్ ఇట్. టేక్ దిస్. అడ్వాన్స్ తీసుకున్నా కదా, ఇది నాదే. రండ్రా. ఏరా, మనోళ్ళు బెదిరించేసి వణికించేశారు. అవునా? నువ్వు కేకరా. రే, ఫోన్ లో కాదు కానీ వచ్చేది ఇక్కడికి. అందరమా? రిసార్ట్ కి రారా, మందు కొడుతూ మాట్లాడుకుందాం. అప్పుడేనా ముందున్నావు? నువ్వు మందన్నా? సూపర్ రా నువ్వు. ఇదిగో. Cheers. Cheers. బావా, మనోళ్ళు గడగడలు ఆడించారు బావా. అవునా? ఇదిగా అరుపులే. ఇక్కడ కూడా సూపర్ న్యూస్. యా. రే, మా బాస్. మాట్లాడు. హలో శ్రావణి, బార్ లో ఉన్నా, ఫ్రీ అయితేరా. నీకో సూపర్ న్యూస్. రా చెప్తాను. ఓకే. రే, మా బాస్ వస్తుంది. మనం బంగారాన్ని ఎలా కుమ్మేశామో ఓ 4 ముక్కలు యాడ్ చేసి చెప్పు. 4 ఏట్రా, 40 యాడ్ చేస్తా. ఓకే. మీ బాస్ తో లవ్ మ్యాటర్ సెటిల్ అయిందా? అబ్బా అబ్బా, నీ సిగ్గు సేవడా. యూనిట్ ఇక్కడ ఉంది. ఆ రావణోతలు గారు ఎవరిని బెదిరించాడు? చేసేట్లు అవుతున్నాయి. వణికిపోతున్నావేంట్రా? చలేస్తుందా? రాదవ్ రాదవ్. బంగారం బాసు ఒకటే అన్నమాట. ఇప్పుడు రివెంజ్ కార్తీక్ గారు ఇరుక్కున్నానంటే నాలంటూ మటాసే. బంగారం దాని పేరు వచ్చిందేంటి? శ్రావణి, ఊరికే చెప్తున్నాను. యాక్చువల్ గా బంగారం వాయిస్ నీ వాయిస్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. సేమ్ టు సేమ్ వాయిస్ ఒకటేనా? శ్రావణి, ఇడు పండు. పండు, శ్రావణి. గుడ్ గుడ్. నమస్తే. తెలుసా వీడి వాళ్ళ ఎంత గొప్ప పని చేశాడో? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? పిలిచింది దానికి చెప్పడానికేగా. శ్రావణి, వీడు కొంతమంది రౌడీలు పురమాయించి బంగారాన్ని బెదరగొట్టేశాడు. ఓ, అది నీ పన్నా? ఆల్రెడీ తెలిసినట్టు అడుగుతున్నావేంటి? ఆమె కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? పొద్దునుండి దాని ఫోన్ రాలేదంటే నీ పన్నా అంటున్నా. ఇంకా రాదు. వీడు దాన్ని ఫుల్ గా కట్ చేసి పడేశాడు. ఏదో నువ్వు చెప్పినట్టు చేశాను లేరా. పోరా, నీకు మొహమాటం మరీ ఎక్కువ. ఆ రౌడీస్ ప్లాన్ నీదే కదా. అన్నట్టు ఇందాక చెప్తుంటే కట్టేంది అదే శ్రావణి, ఆ రౌడీల మ్యాటరు. ఓ, ఎక్కడి నుంచారా వచ్చిందో? చీప్ లిక్కర్ బ్యాచ్ శ్రావణి మీద పడ్డారు. ఒక్కొక్కడిని కొట్టాను చూడు, ఇరక్కమేస్తాను రా. అమ్మ నా పట్ట, వాళ్ళ ఎరక్కొట్టింది నువ్వా? శ్రావణి, నాకైతే బంగారానికి ఫోన్ చేసి కోటా శ్రీనివాసరావు లాగా అని కసి తీరా నవ్వాలనుంది. ఓకే, యు గో హెడ్, నేను వెళ్తా. నువ్వు వినవా? నేను వేరే ఫోన్ నుంచి వింటాను. వేరే ఫోనా? ఓ జోక్. అరే బాబా, అరే 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 యాక్చువల్గా ఏంటంటే అరే చెప్పు. అటుంది బా. అటు కాదు, ఇటు. అటలే ఇటేనా? నాకు బ్యాండ్ బజో బారా. హలో, ఏంటి బంగారం, వాయిస్ వణుకుతుందేంటి? నువ్వు అసలు మనిషివేనా? ఆడపిల్లని కూడా చూడకుండా రౌడీలను పంపించి కాళ్ళు చేతులు విరగ కొట్టిస్తావా? ఏంటి బెదిరించారు అంతేగా? అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నాకు ప్రాణం పోసిన డాక్టర్ మీద ఒట్టు.
నా కన్ను కూడా ఒకటి సరిగ్గా కనిపించట్లేదు తెలుసా? రే పండుగ నీ పండు. చెత్తనాల బెదిరించమంటే నా బంగారాన్ని కొట్టిస్తావా? ఏం చెప్పాను నీకు? నోటకి చెప్పానా? చెప్పానా లేదా? బెదిరించమంటే కొట్టిస్తావా? చూసావుగా నాతో పెట్టుకుంటే ఏమవుతుందో. నా విషయం కార్తిక్ కి చెప్పావో సత్యనే చెప్పనండి. ఓ 4 రోజుల పాటు నువ్వు కార్తిక్ కి దొరకకూడదు. 4 రోజులు కదండి, అసలు జన్మలోనే కనిపించానండి. వెళ్ళు. నా పిల్లలు చెప్తారా? ఇంకా వీడిని ఎక్కువ కాలం ఆపడం కుదరదు. వెంటనే ఫినిషింగ్ ఇచ్చేయాలి. కమెన్. గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మేడం గారు వెళ్ళిపోయారండి. మీకోసం కంపెనీ కార్ పంపించారు. ఓకే. స్విచ్డ్ ఆఫా? ఏమైంది వీడికి? అంటే రాత్రి నువ్వు చెప్పిందంతా అనవసరంగా నీ వల్ల నా ఫ్రెండ్ అనుకుంటాం కదే. అసలు ఏం కావాలి నీకు? నీ లవ్. అది ఇంపాసిబుల్. నాకు నచ్చిన పర్ఫెక్ట్ అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చింది. ఇంకా నన్ను నా సంతోషాన్ని నువ్వు కాదు కదా ఎవరూ ఆపలేరు. ఇప్పుడే వెళ్ళి శ్రావణికి ప్రపోజ్ చేస్తున్నా. నువ్వేం చేసుకుంటావో చేసుకో. అర్థమైందా? గుడ్ బై. రా. ఈ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్నాను. ప్రేమించిన మనిషి నమ్మక ద్రోహం చేస్తే ఎలా ఉంటుందో నీకు ఈరోజు బాగా అర్థమయ్యేలా చేస్తా. హలో. హాయ్ శ్రావణి. ఎక్కడ? ఆఫీస్ గెస్ట్ హౌస్ లో. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఓ 10 minutes లో అల్బీ దేర్. ఓ ఏంటి ఇంత సడన్ గా? కంట్రోల్ దాటిపోయేవన్నీ సడన్ గానే ఉంటాయి శ్రావణి. క్లోజ్ ఫ్రెండ్స్ తో కూడా మనకొచ్చే అన్ని ఫీలింగ్స్ చెప్పాం, కొన్ని దాచేస్తాం. కొన్ని ఫీలింగ్స్ స్ట్రాంగ్ అయిపోతుంటాయి, వాటిని కంట్రోల్ చేయలేం. అందుకే ఈ సడన్ మీటింగ్. అందరికీ లైఫ్ పార్ట్నర్ కావాలి. యాక్చువల్గా అది ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయి ఉంటుంది. అది తెలియకే అందరం ఓ తెగ. ఒక్కోసారి మన సోల్మేట్ మన పక్కనే ఉన్నా చూడం, చూసినా గుర్తించం, గుర్తించినా మాట్లాడం. అలాంటి మిజరబుల్ స్టేజ్ నుండే ఈరోజు ఓ క్లారిటీకి వచ్చాను. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో చాలా పర్టిక్యులర్గా నాకు నచ్చాలి, నచ్చిన దాన్నే సాధించాలి. అంతకన్నా గొప్పగా ఏం వచ్చినా ఐ డోంట్ వాంట్ బికాస్ ఐ డోంట్ చూస్ ఇట్. కానీ నిన్ను చూడగానే నా టేస్ట్కి తగ్గ పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికిందని ఫీల్ అయిపోయాను. ఇందాక అనిపించింది, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నాను, చెప్పేస్తే అయిపోతుంది కదా. చెప్పరా, చెప్పు. ఐ లవ్ యూ. జస్ట్ ఈ 3 ముక్కలు నీతో చెప్పడానికి ఎంతో ఎక్సైట్మెంట్తో ఇంటి నుంచి బయలుదేరుతుంటే లైఫ్లో ఫస్ట్ టైం నేను మనసు పారేసుకున్న అమ్మాయి, ఫస్ట్ లుక్ లోనే నన్ను లవ్ లో పడేసిన అమ్మాయి శృతి. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ లో, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ చూపుతో నువ్వు చూస్తుంటే ఏ లవ్ అని ఫీల్ అయ్యానో అదే లవ్ ఎగ్జాక్ట్ గా శృతి కళ్ళల్లో కనిపించింది.
అర్థం కాలేదు. నిజమా? ఇలా అవ్వద్దా? ఇద్దరిలోనూ ఒకటే ఫీలింగా? లేక నా జడ్జిమెంట్ దొబ్బిందా? అవును శ్రావణి, నా జడ్జిమెంట్ దొబ్బింది. యాక్చువల్ గా నీకు గానీ శృతికి గానీ నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేనే అలా ఫీల్ అయిపోయానంతే. నో కార్తిక్, నీ ప్రేమని అర్థం చేసుకున్నాను. ఐ లవ్ యూ టూ. శృతి, ఏం మాట్లాడుతున్నావు? నీకు కావాల్సినట్టే మాట్లాడుతుంది కదా. ఎన్ని పెట్టాలో అన్ని పెట్టావు మా ఇద్దరి మధ్యలో. ఫైనల్ గా నువ్వు రియల్ లవర్ అంట, నేను సైకో సాడిస్ట్. ఎంతైనా నువ్వు సూపర్ రా. కంగ్రాట్స్. మూసుకోరా. నువ్వు పెడుతున్న టార్చర్ తట్టుకోలేక అలా మాట్లాడుతోంది. లేదు కార్తిక్, సీరియస్ గా నేను నిన్ను ఇష్టపడుతున్నాను. వాడి మీద కోపంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. శృతి, వాడు ఎదవే, కానీ నువ్వంటే చాలా ఇష్టం వాడికి. వద్దు కార్తిక్, లవ్ పేరుతో పిచ్చెక్కిచ్చేవాడి కంటే లవ్ కోసం పిచ్చి వేషాలు వేసేవాడే బెటర్. రే, ఇది నన్ను తిడుతుందో పూడుతుందో అర్థం కావట్లేదురా. మధు, ఓ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఇప్పటికైనా నా మీద పడేయడం మానేసి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అదంతా వేస్ట్ కార్తిక్. ఐ లవ్ యూ. ఇంత సడన్ గా లవ్ ఏంటి? రియలైజ్ అయ్యాను. ఎలా? నేనంటే ఇష్టమన్నావుగా, అదప్పుడు నీ ఐడియాస్ తోనే కదా వీడు నన్ను ఇంప్రెస్ చేశాడు. నీకది నేనే చెప్పాను, అందులో నీ రియలైజేషన్ ఏముంది? నీ ఐడియాస్ కి పడిపోయానంటే నీకు పడిపోయాననే కదా. ఎగ్జాక్ట్ గా ఇది కూడా అప్పుడు నీతో నేనే చెప్పాను. మరి అప్పుడులో వచ్చేలేదే? అప్పుడు రియలైజ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? అయితే అప్పుడే ఉండాలిగా. అప్పుడు నువ్వు నాకు పరిచయం కాలేదు కదా. పరిచయం లేకపోతే? లవ్ లో ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇంపార్టెంట్ అయినప్పుడు తొక్కలోది నా మొహం చూడలేదని, నాతో పరిచయం లేదని నా లవ్ రిజెక్ట్ చేస్తావా? ఇదే నా లవ్ అంటే? అంటే మొహం చూస్తేనే లవ్ పుడుతుందా? నేను చెప్పే వరకు నన్ను చూడాలని గాని కలుసుకోవాలని గాని ట్రై చేయకూడదు. కలుసుకోవాలని గాని ట్రై చేయకూడదు. మర్చిపోయావనుకున్నా. బంగారం నీకు మంచి ఫ్రెండ్ కదా. బంగారం నీకు మంచి ఫ్రెండ్. హ్యాపీ బర్త్డే కాదు. హ్యాపీ బర్త్డే కాదు. 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పడానికి 3 days లో నీ ముందుంటా. 3 days లో నీ ముందుంటా. ఏది తప్పని శృతిని తిడుతున్నాను, అదే తప్పు నేను బంగారం విషయంలో చేశాను. నా ఐడియాస్ తో వాడు లవ్ ఎక్స్ప్రెస్ చేశాడు, కానీ నేను ఐడియాస్ ఇవ్వక ముందు నుంచే వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు. శృతి, నాది అట్రాక్షన్ మాత్రమే, కానీ వాడిది ట్రూ లవ్. డోంట్ మిస్ హిమ్. శృతి, సారీ శృతి. శృతి మీద నా ప్రేమ అర్థం లేనిదైనా ప్రేమంటే అర్థం మాత్రం శృతి వల్లే తెలుసుకున్నాను. మనసును అర్థం చేసుకునే పార్ట్నర్ దొరకనే కదా ప్రేమ పెళ్లి ఫీల్ అవుతుంటాయి. అలాంటిది నేను చూడలేదు, సెలెక్ట్ చేసుకోలేదు అన్న సిల్లీ రీజన్ తో ఎమోషనల్ గా ఎంతో కనెక్ట్ అయిన నా బంగారాన్ని నేనేం చేశాను? ఐ జస్ట్ లెఫ్ట్ లైక్ దట్. ముందు శృతిని రీజన్ గా చూపించాను, తేడా కొట్టేసరికి నిన్నట్టు పెట్టుకున్నాను. అంటే ఇట్స్ నాట్ లైక్ ఐ డెంట్ లైక్ యూ, ఐ డెంట్ లవ్ యూ. నీ అందానికి అట్రాక్ట్ అయిపోయాను. ఎవడన్నా అవుతాడు, కానీ నా బంగారంతో నాకైనా ఎమోషనల్ బాండ్ నాకు ఇంకెవరితో అవ్వదు. పాపం, నేను చేసిన పనులకి పిచ్చిదైపోయింది. ఏమైనా సరే, తిడుతుందా తిట్టి, కొడుతుందా కొట్టి, పడతాను. నా మోకాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను. తను ఏమన్నా పర్లేదు, ఐ డోంట్ కేర్. కానీ నా బంగారం నాకు కావాలి. ఐఎమ్ సారీ. నీకు బాధగా ఉండొచ్చు, కానీ ఇప్పుడే బాధపడటం బెటర్. లైఫ్ ఎంత వద్దు. మనం పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండలేవు, ఎందుకంటే నా బంగారం లేకుండా నేను హ్యాపీగా ఉండలేను. అసలు కలవకుండానే మేమిద్దరం ఎంతలా కలిసిపోయామంటే నా మైండ్, నా టేస్ట్. చూడు, ఆఖరికి నీకు ప్రపోజ్ చేయడానికి వస్తూ కూడా తను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని వచ్చాను. అంతలా ప్రేమిస్తున్నా. ఐఎమ్ సారీ శ్రావణి. బంగారం, ఐఎమ్ సారీ బంగారం. అమ్మాయి పైన ఉందయ్యా. సారీ అండి.
ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఇన్నాళ్ళు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దామని వెయిట్ చేశాను, కానీ నువ్వు అప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తే ఎంత బాగుందో తెలుసా? ప్రేమలో నువ్వెంత గెలిచావో నీ బంగారం కూడా అంతే గెలిచింది కార్తీక్. నువ్వు సెలెక్ట్ చేసుకునే అమ్మాయే కావాలని నువ్వు అనుకున్నావు. నా పేరు, రూపం, బ్యాక్గ్రౌండ్ చూడకుండా నా మనసుని మాత్రం చూసి ఇష్టపడే పర్ఫెక్ట్ పర్సన్ కావాలని నేను అనుకున్నాను. అండ్ యు ఆర్ ద వన్ కార్తీక్. మోకాల మీద కూర్చుని ప్రపోజ్ చేయాల్సింది నువ్వు కాదు. ఐఎమ్ సారీ. Will you marry me? వద్దు బంగారం, ఇది కరెక్ట్ కాదు. ఎక్కువ బంగారం, ప్లీజ్ ప్లీజ్. అంటే నువ్వు నన్ను ఫేస్బుక్ లోనే చూసావన్నమాట. అవ్వా అవ్వా అవ్వా, నువ్వు మాత్రం నన్ను చూడలేదని అబద్ధం చెప్పలేదా? చూసింది నిన్ను కాదుగా. నన్ను చూడకపోయినా నా మనసుని చూసాగా. బంగారం, నీకు నిజం చెప్పనా? ఏంటి? మరి నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఏంటో చెప్పు. పొట్టోల్ని గట్టోళ్ళు అంటారు తెలుసా? నిన్ను కాదు, అందుకే నిన్ను స్టూల్ ఎక్కించాను కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.